మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త మొదటి భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ సంవత్సరం సంవత్సరం కాబట్టి మనం చర్చ్ లూకా సువార్తని ధ్యానించుకుంటుందండి. దైవార్చన క్యాలెండర్ ప్రకారము చర్చ్ మరి 3 సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి విభజించారన్నమాట. ఏ సంవత్సరం బి సంవత్సరం సి సంవత్సరం. ఏ సంవత్సరం మత్తయి సువార్త, బి సంవత్సరం మార్కు సువార్త, సి సంవత్సరం లూకా సువార్త. యోహాను సువార్త ఏమో ఈ 3 సంవత్సరాల్లో అక్కడ కొంతగా విభజించారు. సో ఈ 3 రిపీట్ అవుతాయి అన్నమాట. ఈ సంవత్సరం సి సంవత్సరం కాబట్టి మనము లూకా సువార్తని ధ్యానించుకుంటున్నామండి. సో అందువల్ల ఇప్పుడు లూకా సువార్తని మరి మనం ధ్యానించుకుందాము. ఇందులో 24 అధ్యాయాలు ఉంటాయండి. పౌలు శిష్యుడైనటువంటి లూకా ఈ గ్రంథాన్ని రాస్తాడు. పౌలు బోధించిన దాన్ని విని ఆయన రాస్తాడనమాట. యాంటియోకియాలో మరి పౌలు బర్నబాలు సువార్తను ప్రారంభిస్తారు. దేవుని యొక్క చిత్తానుసారం సిరియాలోని యాంటియోకియా, అక్కడ ఎక్కువ గ్రీకులు ఉంటారనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ మరి యూదాన్ని దాడి చేస్తాడు. చుట్టుప్రక్కల అన్ని దేశాలు, సిరియా అన్ని దేశాలు దాడి చేసి వాటిని ఆక్రమించుకుంటాడు. తర్వాత అనారోగ్యంతో మరణిస్తాడు. మరణించే ముందు తాను జయించిన సామ్రాజ్యాన్ని తన 4 సైన్యాధికారులకి పంచిస్తాడనమాట. అలా పంచి ఇచ్చినప్పుడు సిరియా సెల్యూకస్లకి వస్తుందండి. సో గ్రీక్ దేశపు రాజు అలెగ్జాండరు, ఆయన సైన్యాధికారులు ఇదంతా ఆక్రమించుకున్నారు. కాబట్టి సిరియా కూడా మరి గ్రీకులకు వస్తుంది కదా, సెల్యూకస్లకి. కనుక వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడతారనమాట. లూకా కూడా గ్రీస్ దేశస్థుడండి. మరి ఆ పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు విని ఆయన రక్షణ పొంది చివరి వరకు కూడా నమ్మకంగా సేవ చేస్తాడు పౌలుకు అన్నమాట. ఎంత నమ్మకంగా అంటే మీరు 2వ సువార్త ప్రయాణం చదివితే అపోస్తుల కార్యాలు ఈయనే రాస్తాడు. లూకా సువార్త, ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 2 కూడా లూకా రాస్తాడనమాట. 16వ అధ్యాయం నుంచి చూస్తే వాళ్ళు 2వ సువార్త ప్రయాణంలో పౌలుతో పాటు సిలాసు, ఆ తర్వాత లూకా ఉంటారండి. దారిలో మార్గ మధ్యంలో లిస్త్రాలో తిమోతిని పికప్ చేసుకొని 4 గ్రీస్ దేశానికి వెళ్తారు. అక్కడి నుంచి ఆయన రాస్తాడు. మేము 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 అని ఉంటుంది. ఎవరు అని అంటే లూకా అనమాట. ఆయన బై ప్రొఫెషన్ ఈజ్ ఎ డాక్టర్. గ్రీకులకు ఎంతో తెలివి ఉంటుందండి. అందులో మెడికల్ డాక్టర్ అంటే చాలా తెలివైనవాడు. కానీ యేసు ప్రభుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు యేసు ప్రభుకి శిష్యుడై యేసు ప్రభు శిష్యుడైన పౌలుకి సేవ చేస్తాడు. అందువల్ల లూకా సువార్త గ్రంథాన్ని మరియు అపోస్తుల కార్యాలు ఈ 2 గ్రంథాలని వ్రాయడానికి దేవుడు ఆయనకి కృపనిస్తారు. లేకపోతే మీరు బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని రాసిన వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలే, అంటే యూదులు అనమాట. అపోస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు. బాబిలోనియా ప్రవాసం వెళ్ళే వరకు ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు, తిరిగి వచ్చిన తర్వాత యూదులు అన్నారు. ఆ అబ్రహాం పిల్లలే. అక్కడి నుంచే ఇదో ఈ బైబిల్ గ్రంథం వచ్చింది. మోషే దగ్గర నుంచి మరి యోహాన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు అందరూ అబ్రహాం పిల్లలు, యూదులే రాస్తారు. కానీ ఒక్క అన్యుడు ఎవరు అనంటే అబ్రహాం సంతతి కాకుండా గ్రీసు దేశస్థుడైన లూకా కూడా 2 గ్రంథాలని రాయడానికి దేవుడు కృపనిచ్చారు. అంటే ఎంతగా దేవునికి సమర్పించుకున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒక వ్యక్తి ఎంతగా దేవునికి సమర్పించుకుంటాడో అంతగా దేవుడు వాడుకుంటారండి. సంపూర్ణంగా సమర్పించుకుంటే సంపూర్ణంగా వాడుకుంటాడు. కనుక
మరియ తల్లిలాగా, అపోస్తులలాగా, పునీతులలాగా మనం కూడా సంపూర్ణంగా మనల్ని దేవుని యొక్క సేవకి సమర్పించుకోవాలి. నూతన నిబంధన అదే. ఈ నూతన నిబంధన 2 పరిశుద్ధ కుటుంబాల ద్వారా దేవుడు ప్రారంభిస్తాడండి. లూకా సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ అధ్యాయం. 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్ అమ్మలు అన్నమాట. 100 సంవత్సరాల వయసు. ఆది గ్రంథంలో అబ్రహాము సారాలు ఎలాగో పాత నిబంధనలో, మరి నూతన నిబంధనలో జకర్యా ఎలిజబెత్ అమ్మలు అన్నమాట. ఒక యాజక కుటుంబం, దేవునికి అంకితం చేయబడిన యాజక కుటుంబం. చాలా సుందరమైన సువార్త అండి లూకా సువార్త. నాకు నిజంగా చెప్తున్నాను, లూకా సువార్త చదువుతుంటే తేనె పట్టు నుండి చిప్పిలు, తేనె మనం తాగితే ఎంత బాగుంటుంది అంత దానితోనే పోల్చాలనిపిస్తుంది అన్నమాట. లూకా సువార్త అంత తీయగా ఉంటుంది. లూకా సువార్త అంతా కూడా యేసుప్రభు యొక్క కరుణ, ఆయన యొక్క ప్రేమ, తేనె, ఒక జీవ నది, ఎలా ఒక నది ప్రవహిస్తుందో యేసుప్రభు యొక్క కరుణ అలా నదిలాగా ప్రవహించి అందరినీ, ఆ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జనులందరూ కూడా స్వస్థతలు పొందారండి. హృదయ గాయాల్ని ఆయన మాన్పారు, కన్నీళ్లు తుడిచారనమాట. అలా చక్కగా ప్రజెంట్ చేస్తాడనమాట లూకా సువార్త. మనం చూద్దామండి. ఈ లూకా సువార్తలో 5 విధాలుగా యేసుప్రభుని మనకు ప్రజెంట్ చేస్తారనమాట లూకా. మొదటిది ఏంటంటే, లూకా ఏం చెప్తాడంటే యేసుప్రభు లోకరక్షకుడు. ఒక్కొక్కటి ధ్యానించుకుందాము. నేను చదువుతాను, దయచేసి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. అంటే ఒక గ్రంథాన్ని ఎలా చదవాలి అనేది కూడా నేను మీకు చెప్తానండి. ఏదో సండే చర్చికి వెళ్ళి కొంచెం వినడం అస్సలు సరిపోదండి. పరలోకానికి వెళ్ళాలంటే మనము బైబిల్ గ్రంథం, ఒక్కొక్క గ్రంథాన్ని చదివి దాన్ని పాటించాలి. చదివి పాటించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అది ప్రతి చోట యేసు ప్రభు చెప్తారనమాట. మత్తయి సువార్త, కొండ మీద ప్రసంగం చివరిలో ప్రభు అనేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఏంటి ఆ తండ్రి చిత్తం అనేది యేసు ప్రభు మత్తయి సువార్తలో 5 ప్రసంగాల రూపంలో ఆయన ప్రజలకి బోధిస్తాడండి. అయితే మత్తయి మరి యూదుడు కదండి, వాళ్ళందరూ కూడా అబ్రాహాం పిల్లలే అన్నమాట. మత్తయి యూదుల కొరకు తన సువార్తను రాస్తాడనమాట. యేసు ప్రభుని వాళ్ళు యూదులు నిరాకరించి, నువ్వు యోసేపు కుమారుడు అంటే, కాదు పాత నిబంధనలో యావే దేవుడు మనకి వాగ్దానం చేసిన ఆ మెస్సయ్యానే ఈయన. యేసు ప్రభు వడ్రంగి కుమారుడు కాదు, దేవుని కుమారుడు ఆయన అని యూదుల కొరకు మత్తయి రాస్తాడండి. దేవుని కుమారుడే కాదు, మనుష్య కుమారుడు కూడా. దైవ స్వభావము మరి మానవ స్వభావం 2 కూడా ఆయనలో ఉన్నాయి అని రాస్తాడనమాట. అయితే మత్తయి యూదుల కొరకు తన సువార్తను రాస్తే, యూదుడైన మత్తయి యూదుల కొరకు తన సువార్తను రాయగా, అన్యుడైనటువంటి లూకా అన్యుల కొరకు తన సువార్తను రాస్తే ఏమంటాడంటే, యేసు ప్రభు లోకరక్షకుడు. ఆయన యూదులకి మాత్రమే కాదు, అందరికీ, లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారండి. ఇది మీరందరూ గ్రహించాలి. దేవుడైన ఆ యేసు ప్రభు, మనం శరీరంలో పాపం చేశాము కాబట్టి శరీర రూపం ధరించి మనుష్యోతారం ఎత్తి మన కొరకు సిలువలో మరణించి, తన సిలువ మరణం ద్వారా మన పాపాలని మన్నించి మనల్ని తండ్రితో సమాధానపరిచాడనమాట. అందుకే లోకరక్షకుడు యేసు ప్రభు అని. మరి లూకా యేసుక్రీస్తు వంశావళిని ఆదాం దగ్గర నుంచి ప్రారంభిస్తాడండి. 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభు వరకు రాస్తాడు. కానీ మరి యూదుల కొరకు మత్తయి రాస్తాడు కాబట్టి మత్తయి యేసుక్రీస్తు వంశావళిని అబ్రహాంతో
ప్రారంభిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం ఉంటాడు కదా, ఈ యేసు ప్రభు దేవుని కుమారుడు, అలాగే అబ్రహాము దావీదు కుమారుడు అని ఈ దావీదు వంశంలో అంటే అబ్రహాం వంశంలో పుట్టాడు అని చెప్పి మత్తయి రాస్తాడనమాట. అట్లా కంపారిజన్లో కూడా చదువుకోవాలండి. అయితే ఇప్పుడు మనం లూకా దగ్గరికి వచ్చేద్దాము. 5 విషయాలు ముఖ్యంగా మరి లూకా తన సువార్తలో రాస్తాడు. మొదటిది, యేసుప్రభు లోకరక్షకుడు, అందరి కొరకు, అందరి పాపముల కొరకు యేసుప్రభు జన్మించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని మనకు ప్రసాదించారు. అంతేకాదు, యేసుక్రీస్తు పుట్టగానే ఆ శుభ సందేశాన్ని దేవుడు ఒక దూత ద్వారా బెత్లెహేంలో గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు అందిస్తారండి. సమస్త జనులకు పరమానందం కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను. ఏంటి అంటే, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు, లోక రక్షకుడు పుట్టాడు. లోకంలో అందరి కొరకు అండి. యేసు ప్రభు అందరి కొరకు అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ ప్రభు, పరలోక తండ్రి, మనందరికీ తండ్రి. భూమి మీద ఉన్న అందరం కూడా దేవుని బిడ్డలే, దేవుని కుటుంబ సభ్యులు, దేవుని బిడ్డలు, వసుదైక కుటుంబం అన్నమాట. మనం ఎప్పుడు అలా ప్రేమగా, మనకి పరలోకంలో ఒకే దేవుడు, ఒకే తండ్రి ఉన్నారు. మనందరం ఆయన పిల్లలుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అది లూకా చక్కగా చెప్తాడండి. మొదటిది యేసు లోకరక్షకుడు, రెండవది యేసు కరుణామయుడు, మూడవది యేసు పేదల పాలిట పెన్నిది, నాలుగవది యేసు త్యాగశీలి, ఐదవది యేసు ప్రార్థనా వీరుడు అన్నమాట. ఈ 5 చేతివేళ్ళు చూడండి, చాలాసార్లు నేను ఇలాగే చెప్తాను. మొదటిది లోకరక్షకుడు. లోకాన్ని అంటే, లోకం అంటే ప్రజలు కదా, అంటే లోకంలో ఉన్న మానవులందరి కొరకు మరణించినటువంటి దేవుడండి యేసుక్రీస్తు లోకరక్షకుడు. రెండవది యేసు కరుణామయుడు. మీరు లూకా సువార్త చదివినట్లయితే యేసు కరుణ, తప్పిపోయిన కుమారుడు. ఎలా తండ్రి కుమారుణ్ణి చూసి, తిరిగి రావడం చూసి పరిగెత్తుకొని పోయి కుమారుని కౌగలించుకుంటాడు. సేవకుల్ని పిలిచి విందు చేయాలి, మురికి బట్టలు తీయండి, మేలి బట్టలు కట్టండి, ఉంగరాన్ని పెట్టండి, విందు చేసుకుందాం, క్రొవ్విన దూడల్ని వధించండి అని పెద్ద విందు చేసుకుంటాడు. ఎవరు ఆ తండ్రి అంటే మన పరలోక తండ్రి. అంత కరుణామయుడు అని చెప్పడానికి యేసు ప్రభు తన కరుణను లోకానికి ఇస్తారనమాట. తప్పిపోయిన కుమారుని విషయంలో మంచి సమరీయుడు. లూకా సువార్త అనగానే మనకి మంచి ఉపమానాలు ఉంటాయన్నమాట. మంచి సమరీయుడు, కొన ఊపిరితో ఉంటాడు. దొంగలు దోచుకొని కొట్టి అక్కడ కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్తే యాజకుడు వెళ్ళిపోతాడు, లేవీయుడు వెళ్ళిపోతాడు చూసి. కానీ మంచి సమరీయుడు గాయములకు కట్టుకట్టి తైలం పోసి త్రాగడానికి ఇచ్చి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని సత్రానికి తీసుకెళ్తాడు. ఎవరు మంచి సమరీయుడు? యేసు ప్రభు అండి. సాతాను మనల్ని దోచుకొని మన శాంతి, మన సంతోషం, దేవుని ప్లాను దొంగిలించి కొట్టి నాశనం చేసి వెళ్ళిపోతే యేసు ప్రభు ఆ మంచి సమరీయుని రూపంలో మన గాయాలకి కట్టుకట్టి, మీరు ఎన్ని గాయాలతో ఉన్నారో, హృదయంలో గాయాలు ఉండొచ్చు, మనసులో గాయాలు, శరీరంలో గాయాలు, అందరూ అలా కొట్టి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అంటే పిశాచులతో పోలుస్తున్నాడు అనమాట. విడిచిపోయిన యేసు ప్రభు విడిచిపెట్టరండి. గాయాలకి కట్టుకట్టి గుండెల మీద పెట్టుకొని ఆయన మనల్ని సత్రం అంటే పరలోకానికి నడిపించుకొని వెళ్తాడండి. ఆ తర్వాత యేసు ప్రభు పేదల పాలిట పెన్నిది అన్నమాట. పేదల పాలిట పెన్నిది. ధనికుడు, నిరుపేద లాజరు కథ చూడగానే అక్కడ లాజరు పట్ల ఎంత కనికరం. ధనికుడు ఈ లోకంలో అన్ని సుఖాలు, భోగాలు అనుభవిస్తున్నాడు, కరుణ చూపించలేదు. కనుక కరుణ లేని వాళ్ళకి, కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే అని నరకానికి వెళ్ళిపోతాడు.
కానీ నిరుపేద లాజరు ఎంత బాధ అండి. ఒంటి నిండా పుండ్లు, అవి కుక్కలు నాకుతూ ఉంటాయి పుండ్లని. ఈ ధనికుడు తిన్న తర్వాత కింద పడిన మెతుకులు ఊడ్చేసి బయట పడేస్తే అవి ఏరుకొని తిన్నాడు. కానీ మరణించిన తర్వాత అబ్రహాము ఒడిలోనికి దేవదూతలు లాజర్ని చేరుస్తారండి. అబ్రహాం ఒడిలో ఆయన కంఫర్ట్, ఓదార్పుని పొందుతాడనమాట. అలా మనం ఈ లోకంలో శ్రమపడిన నీతిగా జీవించినప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కన్నీరు ఆయన తుడిచేస్తారండి. మనల్ని ఒడిలోనికి తీసుకొని ఓదారుస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే యేసు ప్రభు త్యాగశీలి అండి. మన కొరకు ప్రాణ త్యాగం చేసిన ఆ త్యాగశీలుడు. ఆయన సుగుణం ఏంటంటే త్యాగం అన్నమాట. అందుకే లూకా ఏం రాస్తాడంటే, త్యాగి కాలేనివాడు యేసుక్రీస్తు శిష్యుడు కానేరడు. ఎక్కడెక్కడ త్యాగం ఉంటుందో వాళ్ళు యేసు ప్రభుకి చెందిన వాళ్ళు. పునీతులను తీసుకున్నా మీరు, మదర్ తెరీసా తల్లి కానీ చాలామంది ఉన్నారండి, మోనికా తల్లి, అలా చాలామంది పునీతులందరూ శిష్యులు వాళ్ళందరూ త్యాగం చేశారనమాట. యేసు ప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. యేసు ప్రభు మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు. అందుకే పౌలు రాస్తాడు, నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని జీవిస్తాను. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎవరండి మన కొరకు సిలువలో మరణిస్తారు, ప్రాణత్యాగం చేస్తారు? మన పాపాల కొరకు తన మీద మన పాపం, శాపం, రోగం వేసుకొని సిలువకి కొట్టేసి తన నీతి వస్త్రాన్ని మనకి కప్పి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు వచ్చారనమాట. ఆ తర్వాత చివరేంటి అంటే యేసు ప్రభు ప్రార్థన వీరుడండి. 5వ అంశం ప్రార్థన. మీరు లూకా సువార్త యాక్చువల్గా చూస్తే లూకా సువార్త ప్రార్థనల సువార్త అన్నమాట. యేసు ప్రభు ఎప్పుడెప్పుడు ప్రార్థించాడు అని అంటే, బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ఆయన ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చారు. పరలోక తండ్రి అంటారు, అందరూ వినాలన్నమాట, వినేటట్లుగా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. మనం ప్రార్థించినప్పుడు పరలోకం తెరవబడుతుందండి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి నివసిస్తారు. అప్పుడు పరలోక తండ్రి మనల్ని పట్టి ఆయన సంతసిస్తాడనమాట. ఆ ప్రార్థన చాలా ఉంటాయండి. బాప్తిస్మం పొంది నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తాడు. లూకా సువార్త 3:21 ఉంటుంది. తర్వాత ఏకాంతంగా ప్రార్థిస్తాడు. వేకువనే లేచి, నాన్న ఈరోజు నేనేం పని చేయాలి తండ్రిని అడుగుతాడనమాట. తండ్రి ఏది చెప్తే, ఈరోజు జక్క ఇంటికి వెళ్ళాలి, అలాగే చేశాడు. ఈరోజు నాయన వెళ్ళాలి, నాయన వితంతు కుమార్ని బ్రతికించాలి. అలా వేకువజామున మనం కూడా లేవగానే బైబిల్ చదివి ఆయన స్వరాన్ని వినాలండి. ప్రతిరోజు ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నా దేవుడు నాకు బోధిస్తాడని యేసు ప్రభువే చెప్తారండి. యెషయా గ్రంథం 50లో ఆయన 4వ వచనంలో చెప్తారు. ఏది చెప్తే అదే యేసు ప్రభు చేస్తారనమాట. కనుక ప్రార్థించాలి. ఇంకా రాత్రికాల ప్రార్థన లూకా 6:12. మరి శిష్యులలో నుంచి అపోస్తులని ఎన్నుకొనడానికి 12 మందిని ఎన్నుకొనాలి. తండ్రిని అడుగుతాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే అప్పుడు తండ్రి దేవుడు చెప్తారు, పేతురుని ఎన్నుకో, యాకోబుని ఎన్నుకో, అలా చెప్తారు, అంద్రియని ఎన్నుకో, యోహాన్ని ఎన్నుకో, మత్తయిని ఎన్నుకోమని, యూదా ఇస్కారియోతుని కూడా ఎన్నుకోమని చెప్తారు. అలాగే చేస్తాడంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు మనం దేవుణ్ణి అడిగి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఆ కళ్ళతో ఏది చూస్తే అది అలా చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆదాము అవ్వలు చేసిన పాపం అదే. దావీదు అదే, కళ్ళతో చూస్తాడు, నిర్ణయం తీసుకొని పాపం చేస్తాడు. కళ్ళకి బాగుంది అమ్మాయి అని, బాగా చదువుతుంది, బాగా సంపాదిస్తుంది అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దండి. దేవుణ్ణి అడగాలన్నమాట. ఇంకా తాబోరు కొండపై ప్రార్థన అండి. 9వ అధ్యాయంలో 29 మనం చూస్తాం. 9వ అధ్యాయం
ఆయన దివ్య రూపధారణ పొందుతారనమాట. అంటే ఇప్పటి వరకు మనుష్యోతారం ఎత్తి మనిషిలాగా ఉన్నాడు, కానీ తాబోరు పర్వతం మీద వెళ్ళినప్పుడు దివ్య రూపాన్ని చూపిస్తాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతుంటారు. అప్పుడు పేతురు, యాకోబు, యోహాన్లు చూస్తారు. అంటే ఆత్మ కన్నులతోనే దేవుని దివ్య రూపాన్ని కానీ మరి వాళ్ళు ఆత్మ రూపంలో వచ్చిన మోషే ఏలియాలను చూడగలుగుతారనమాట. దివ్య రూపధారణ తన శిలువ మరణానికి ముందుగా అన్నమాట. ఆ తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు లూకా 11లో, ప్రభా మరి యోహాను శిష్యులకి ప్రార్థన నేర్పించాడు కదా, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అంటే, మీరు ఇలా ప్రార్థించండి అని పరలోక ప్రార్థన నేర్పిస్తాడండి. చక్కగా దీన్ని సార్వత్రిక ప్రార్థన అంటే యూనివర్సల్, అందరూ కూడా ఈ ప్రార్థన చేయొచ్చండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ పరిశుద్ధుడైన పరలోక తండ్రి నామము నా జీవితం ద్వారా పరిశుద్ధపరచబడాలి. మీరు ప్రతిరోజు ఆ ప్రార్థన నోటితో చెప్పినప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుని నామము మీ ద్వారా పరిశుద్ధపరచబడుతుందా? ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం గుడికి వచ్చే వరకు మీ నాలుక, మీ కన్నులు, మీ చెవులు, మీ ఆలోచనలు, మీ హృదయ వాంఛలు, మీ దేహం దేవుని నామము మన ద్వారా పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం ఏంటండి? రోమా 14:17లో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం అండి. చర్చిలో మీ రాజ్యం వచ్చునుగాక అని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాన్ రాజ్యాన్ని స్థాపిస్తున్నారా? అలాంటి వాళ్ళ కొరకు. ఎందుకంటే నాకు వడకానికి వచ్చిన మా తమ్ముడు చెప్తా ఉన్నారు, గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు. అక్క, చర్చి అయిపోయిన తర్వాత పండగ అంటే మరి ఇంకా గుడారం వేసుకొని ఇంటి పైన మరీ త్రాగారు. ఇది ఏం రాజ్యం అంటే అది సైతాన్ రాజ్యం. నోటితోనేమో నీ రాజ్యం వచ్చునుగా, కానీ చేసే పనులేమో సైతాన్ రాజ్యాన్ని స్థాపించే పనులు మనం చేయకూడదండి. ఎంత అవమానం! 2 రకాల జీవితం అన్నమాట. దీన్నే వేషధారణ జీవితం అంటారు. యేసుప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించాలండి. దేవుని రాజ్యం అంటే ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, న్యాయము, కరుణ, క్షమ, మళ్ళా 5 చెప్తున్నాను. అలా దేవుని రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళతోనే లూకా సువార్త ప్రారంభమవుతుంది. జకర్యా, ఎలిజబెత్ అమ్మలు, మరియ తల్లి, యోసేపు, సిమియోను భక్తుడు, ఆ తర్వాత అన్నమ్మ ప్రవక్తి, ఇలా దేవుడు పాత నిబంధనలో కూడా అండి దేవుని రాజ్యం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ తర్వాత మోషే, అహరోన్లు, ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత డెబోరా, సమూవేలు ప్రవక్త, ఏలియా, ఎలీషాలు, దావీదు, ఇలా నెహిమియా, ఎజ్రాలు, ఇద్దరిద్దరుగా దేవుడు తన రాజ్యాన్ని ఇలాంటి వ్యక్తుల ద్వారా, కుటుంబాల ద్వారా తన రాజ్యాన్ని లోకంలో స్థాపించారు. మీ వలన దేవుని రాజ్యమా లేకపోతే సైతాన్ రాజ్యం, ఏది స్థాపించబడుతుంది? అలా తింటూ త్రాగుతూ ఉంటే ధనికుడు కూడా అలాగే నరకానికి వెళ్ళిపోయాడండి. కానీ దేవుని పని, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే పరలోకానికి వెళ్తామన్నమాట. పరలోక ప్రార్థన మనం 11వ అధ్యాయం వచ్చినప్పుడు ధ్యానించుకుందామండి. అందులో 7 అంశాలు ఉంటాయి పరలోక ప్రార్థనలో. ఇంకా ఆ తర్వాత ఎక్కడెక్కడ ప్రార్థిస్తారు యేసు ప్రభు? ఇంకా గెత్సెమనీలో ప్రార్థిస్తారు దేవుని చిత్తం కొరకు. తండ్రి, నీ చిత్తమే నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. మరియ తల్లి అలాగే ప్రార్థిస్తారు, అలాగే యేసు ప్రభు కూడా అలాగే ప్రార్థిస్తాడనమాట. తర్వాత సిలువలో తనని సిలువ వేసిన వాళ్ళ కొరకు, రాత్రంతా హింసించిన వాళ్ళ కొరకు ఆయన తండ్రిని ప్రార్థిస్తాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. సిలువ నుండి కూడా కరుణ, సిలువ నుండి కూడా ఆయన క్షమించే ఆ కరుణ అన్నమాట ప్రవహిస్తూ ఉంది. అది మనలోనికి వెళ్ళాలండి. అలాగే ముగించే ముందు స్త్రీలని గురించి కూడా కొంచెం చెప్తా అండి. మరి లూకా సువార్తలో యేసు ప్రభు స్త్రీలకి ప్రత్యేకమైన స్థానము,
హ్యూమన్ డిగ్నిటీ అన్నమాట, గౌరవాన్ని ఇచ్చాడండి. మామూలుగా యూదులు కానీ ఇప్పటి సమాజం చూసినా కూడా మరియ తల్లి అంటారు, కానీ స్త్రీలను ఎప్పుడు ప్రక్కకు పెడుతూనే ఉంటారండి. పురుషుల డామినేషన్ అన్నమాట. కానీ యేసుప్రభు అలా కాదు. దేవుని తల్లిగా మరియ తల్లికి ప్రత్యేకమైన స్థానం, బాప్తిస్మ యోహాన్ ప్రవక్త తల్లిగా ఎలిజబెతమ్మకు ప్రత్యేకమైన స్థానం, అలా ఒక్కొక్కరికి అన్నమాట. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను, దయచేసి మీరు అవన్నీ రాసుకోనండి. ఆ తర్వాత ఇందులో 5 భాగాలు కూడా ఉంటాయండి. లూకా సువార్త మీరు రాసుకోనండి, నేను చదువుతాను. లూకా సువార్త గ్రంథం మొదటి భాగం. లూకా సువార్త గ్రంథ పరిచయం. లూకా సువార్తలో యేసు సాక్షాత్కారం 5 విధములుగా. యేసు లోక రక్షకుడు కనుకనే యేసుక్రీస్తు వంశావళిని ఆదాంతో ప్రారంభిస్తాడు లూకా. యేసు కరుణామయుడు, తప్పిపోయిన కుమారుడు, మంచి సమరీయుడు. ఈ ఉపమానముల ద్వారా యేసు కరుణని మనకి చూపిస్తాడు లూకా. కనుక లూకా సువార్తని కారుణ్య సువార్త అంటారండి. యేసు పేదల పాలిటి పెన్నిది. ధనికుడు నిరుపేద లాజరు కథనంలో పేదలకు పరలోక భాగ్యం అంటూ పేదల పట్ల తనకు గల కరుణను ప్రకటిస్తాడు యేసు ప్రభు. లూకా సువార్తను పేదల సువార్త అని కూడా పిలుస్తారు. యేసు త్యాగశీలి, మూర్తిభవించిన త్యాగశీలి యేసు. త్యాగి కాలేనివాడు యేసు శిష్యుడు కానేరడు అంటాడు లూకా. పాపుల కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రేమమయుడు యేసు. యేసు ప్రార్థనా వీరుడు. బాప్తిస్మం పొందిన పిదప ఏకాంత ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, తాబోరు కొండపై ప్రార్థన, పరలోక ప్రార్థన, సిలువపై ప్రార్థన. లూకా సువార్తలో స్త్రీలకు ప్రత్యేక స్థానం. మరియమాత దేవుని తల్లిగా మరియమాతకు ప్రత్యేక స్థానం. ప్రవక్త తల్లిగా ఎలిజబెతమ్మకు ప్రత్యేక స్థానం. ఇంకా అన్నమ్మ ప్రవక్తి, మగ్దల మరియా మార్తల పట్ల యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైన ప్రేమ. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా మీరు ఎంత ప్రేమమయుడో కరుణామయుడో, ఎంతగా పేదల్ని ప్రేమిస్తారో మాకు అందించారు, మాకు చూపించారు ప్రభా. మీకు వందనాలు యేసయ్య. మీరు మా హృదయంలో నివసించి మా ద్వారా మీ కరుణని లోకానికి అందించండి. వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ గ్రంథాన్ని మనం పఠిద్దాము, పాటిద్దాము, ప్రకటిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.